హాయ్ అందరికీ ఓం నమ శివాయ. మార్నింగ్ మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలండి. ఆ దేవుడి దయ వల్ల అందరూ బాగుండాలి అని కోరుకున్నప్పుడే ఆటోమేటిక్గా మనం కూడా బాగుంటాము. అందులో ఎటువంటి సందేహము అస్సలు లేదండి. కొంతమంది జీవితాల్లో ఏయో గతాల గురించి అలా తవ్వుకొని బాధపడుతూ ఉంటారనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కో సమస్యలు అనమాట. కొంతమంది ఫైనాన్షియల్గా బాధపడే వాళ్ళు ఉంటారు. కొంతమంది చేతిలో మోసపోయి ఉంటారనమాట. డబ్బు విషయం కానివ్వండి, ఏదైనా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారండి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేం పాపం చేశాను, నేను చీమకు కూడా హాని చేయలేదు కదా అనేసి అసలు మనము అలా అనుకుంటూ ఉంటామన్నమాట. అది పొరపాటండి. ఖచ్చితంగా మనము నిజాయితీగా ఓపికతో ఉన్నన్నాళ్ళు భగవంతుడు ఖచ్చితంగా మనతోనే ఉంటాడు అనేసి అస్సలు మర్చిపోవద్దు. కొంతమంది ఏదో అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అవసరమా చెప్పండి? అర్హత లేని వారి మాటలకు ఏడవటం కూడా అనవసరం అనేసి నేనైతే అనుకుంటాను. ఇదంతా పక్కన పెడితే శివయ్య ఒక్కటే అంటున్నారండి, సుఖదుఖాలు తాత్కాలికమని. నిజంగా సుఖదుఖాలు అనేటివి తాత్కాలికము. ఒక్కోసారి కష్టాలు వస్తూ ఉంటాయి, తర్వాత మళ్ళీ సుఖాలు వస్తూ ఉంటాయి, మళ్ళీ దాని తర్వాత కష్టాలు వస్తూ ఉంటాయి, అలా వస్తూ పోతూ ఉంటాయి అన్నమాట. అయితే ఆయనకి, భగవంతుడికి 1 గంట కేటాయించాలన్నమాట మనము మన రోజువారి టైంలో. అంటే ఆయన కోసం 1 గంట కేటాయించకూడదండి, మన కోసం ఆయన దగ్గర 1 గంట కేటాయించాలన్నమాట. అంతా ఆయనే చూసుకుంటాడు, మిగతాదంతా. ఆయన ఒక్కటే అంటారండి, నిజాయితీగా ఓపికతో ఉన్నన్నాళ్ళు నేను నీ పక్కనే ఉంటాను, భయపడకు అని. దేవుడు అంత మంచి భరోసా ఇచ్చినప్పుడు మనకి ఎందుకు భయము? ఖచ్చితంగా మన లైఫ్లో చూడకపోయినా మన పిల్లలైనా వాళ్ళ ఎదుగుదల చూసైనా బాగుపడి మంచి రోజులు వస్తాయనేసి ఆ రోజుల కోసం ఎదురు చూడండి. నా పైన నమ్మకంతో చివరి క్షణాల వరకు ఓపికతో ఎదురు చూడు, అంతా నేనే చూసుకుంటాననేసి ఆ శివయ్య అంత మంచి భరోసా ఇచ్చినప్పుడు నాకెందుకు ఇలా జరుగుతుంది, నా లైఫ్లో ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంకా నేను అంతా కోల్పోయాను, ఇంకా నాకు మంచి రోజులు ఎందుకు, ఇంకా నాకు ఎప్పుడు వస్తాయి అనేసి నిరాశ పడిపోతూ బాధపడుతూ గతాలను పదే పదే తవ్వుకుంటూ ఎందుకండి బాధపడతారు? ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు అని గుర్తుపెట్టుకోండి. మంచి రోజులు ప్రతి ఒక్కరికి వస్తాయి అనేసి గుర్తుపెట్టుకోండి. దయచేసి ఆయనను గుర్తుపెట్టుకొని కనీసం రోజులో మీరు పని చేసేటప్పుడైనా ఆయనను గుర్తుపెట్టుకొని ఆయనను తలుచుకుంటూ ఉండండి. అంతా మంచి జరుగుతుంది. ఓం నమ శివాయ అనేసి నేను అనుకుంటున్నాను.